Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. చాలా మంది ఐసెట్ ఎగ్జామ్ రాసి ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంబీఏ ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఎంసీఏ ఎక్కడ చేస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారండి. వాళ్ళకి ఎంసీఏలో టాప్ 10 కాలేజెస్ ఏమున్నాయి, ఎంబీఏలో టాప్ 10 కాలేజెస్ ఏమున్నాయి, ఇంకా అంటే మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్లో లేదంటే ఏ యూనివర్సిటీలో మీరు ఎంబీఏ ఆర్ ఎంసీఏ చేయొచ్చు కూడా తెలుసుకుందాం ఫర్దర్ వీడియోస్లో. ఈ వీడియోలో అయితే నేను కొన్ని కాలేజెస్ చెప్తాను, మీరు లిస్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంబీఏ చూద్దాం. ఎంబీఏ ఎవరైనా చేయొచ్చు, అంటే నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా చేయొచ్చు, బీటెక్ చేసిన వాళ్ళు చేయొచ్చు, దీనికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. కానీ ఎంసీఏ చేయాలంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. సో ఎంబీఏ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్న కాలేజ్ చూద్దాం. ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ అండి. ఇది ఓయూ క్యాంపస్ హైదరాబాద్లోనే ఉంది. ఇది 1972లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్ కూడా అవసరమా అంటే అది ఎంత హిస్టరీ కలిగి ఉంది తెలుసుకోవడం ద్వారా కూడా ఆ కాలేజ్ లేదంటే ఆ యూనివర్సిటీ అనేది ఎంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, రీసెంట్ డేస్లో వచ్చిన కాలేజెస్కి, చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చిన కాలేజెస్కి కాస్తైనా ఎక్స్పీరియన్స్లో తేడా ఉంటుంది. కాబట్టి ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్ కూడా తెలుసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ సెల్ఫ్ ఫైనాన్స్. ఇది కూడా ఓయూ హైదరాబాద్ క్యాంపస్లోనే ఉందండి. ఇది కూడా సేమ్ 1972లోనే ఎస్టాబ్లిష్ చేశారు. ఇక థర్డ్ కాలేజ్ వచ్చేసి జేఎన్టీయూ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ సెల్ఫ్ ఫైనాన్స్, కుకట్పల్లిలో ఉందండి. జేఎన్టీయూ హైదరాబాద్ మీ అందరికీ తెలుసు కదా, 1990లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి నిజాం కాలేజ్, ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్స్, బషీర్బాగ్లో ఉందండి. 1887లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక టాప్ 5th కాలేజెస్ చూద్దాం. సిబిఐటి, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. చాలా మంది బీటెక్కి సిబిఐటిని సెలెక్ట్ చేసుకుంటారు, బట్ ఎంబీఏ ఎంసీఏ కోర్సులకు కూడా ఈ కాలేజ్ అనేది టాప్. ఇది గండిపేటలో ఉందండి. 1995లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక టాప్ 6th ప్లేస్లో ఉన్న కాలేజ్ చూద్దాం. భద్రకా కాలేజ్ పీజీ సెంటర్, కాచిగూడలో ఉందండి. 1994లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక 7th ప్లేస్లో ఉన్న కాలేజ్ వచ్చేసి ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్. ఇది వచ్చేసి గగన్ మహల్లో ఉందండి. 1996లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గట్కేసర్లో ఉంది. 1997లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో అసలు ఇక్కడ ఎంబీఏ చేయాలి అంటే ఎంత ర్యాంకు వచ్చుండాలో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే తెలియచేయండి అని కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ కాలేజ్ చూద్దామండి. ఎంబీఏ కోర్స్ ఆఫర్ చేస్తున్న టాప్ కాలేజ్ పెండగంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, లంగర్ హౌస్లో ఉందండి. 1991లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. నర్సాపూర్లో ఉందండి. ఇక టాప్ 10th ప్లేస్లో ఉన్న కాలేజ్ చూద్దాం. ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, నాదర్గుల్లో ఉంది. 1981లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇవి టాప్ 10 ఎంబీఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్న కాలేజెస్. ఇక ఎంసీఏ కాలేజ్ గురించి చూద్దామా? రైట్, ఇక ఎంసీఏ కోర్స్ ఆఫర్ చేస్తున్న కాలేజ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది చూద్దాం. జేఎన్టీయూ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్ ఫైనాన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ అండి. ఇది కుకట్పల్లిలో ఉంది. 2001లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్, ఇది కూడా 1925లో ఎస్టాబ్లిష్ చేశారు. జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్, ఇది 1961లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓయూ పీజీ కాలేజ్ ఆఫ్ సికింద్రాబాద్ సెల్ఫ్ ఫైనాన్స్, 1947లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక నిజాం కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ అండి, ఇది కూడా 1947లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మీ అందరికీ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటో తెలుసు అనే అనుకుంటున్నాను, అందుకే నేను చెప్పట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియకపోయినా కూడా మీరు అడగాలి, తెలియంది ఖచ్చితంగా అడిగే తెలుసుకోవాలి. నిజాం కాలేజ్, ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్స్, 1887లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 1995లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఎంబీఏ ఎంసీఏ బీటెక్ కోర్సులకి చైతన్య భారతి కాలేజ్ అనేది చాలా ఫేమస్. ఇక ఓయూ పీజీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్లో ఉందండి. ఇది 1951లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆర్బీవీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 2002లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్, 1996లో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. అరోరాస్ పీజీ కాలేజ్ ఎంబీఏ అండ్ ఎంసీఏ కూడా 1995లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇవి జస్ట్ టాప్ 10 కాలేజెస్ మాత్రమే. ఇంకా ఇన్డెప్త్గా మీకు కాలేజ్ లిస్ట్ కావాలి, లేదంటే వాటి క్లోజింగ్ ర్యాంక్స్ కావాలి. మాకు ఇంత వచ్చింది ర్యాంకు, నాకు ఒక 1000 లోపు ర్యాంక్ వచ్చింది, నాకు యూనివర్సిటీలో ఎంబీఏ ఎంసీఏ చేయడానికి ప్లేస్ దొరుకుతుందా, ఇలాంటివి ఏం డౌట్స్ ఉన్నా కూడా మన ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.